ఇది ఎక్కడ పిల్లరా ఇలా ఉంది. మేడం మీ ఆర్డర్. ఇలాంటి అమ్మాయి మనల్ని చూడనైనా చూస్తుందా? వచ్చిన పని చూసుకుని వెళ్ళకుండా నీకెందుకు? హలో ఎక్స్క్యూజ్ మీ. మేడం చెప్పండి మేడం. మనీ తీసుకోండి. అయ్యో మేడం ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. పర్వాలేదు, ఇది మీకే ఉంచండి. మేడం ఇది యాక్చువల్గా నా ఒక్కరోజు సంపాదన. మీరు చాలా మంచివారు మేడం. నేను చేస్తుంది తప్పైనా పర్లేదు, ఇలాంటి అమ్మాయిని ఎలాగైనా సొంతం. ఇదిగో బాబు ఇట్రా అమ్మా. చెప్పండి మేడం. చాలా సేపటి నుంచి ర్యాపిడో బుక్ చేస్తుంటే అవ్వట్లేదు. బీచ్ ఎవరైనా ఆటో ఉంటే కాస్త పంపుతావా? మేడం యాక్చువల్లీ నేను ర్యాపిడో కూడా చేస్తాను, రండి నేను డ్రాప్ చేస్తాను. అవునా? ఒక్క నిమిషం బ్యాగ్ తీసుకొని వస్తా. అమ్మాయి మనకు నచ్చినంత మాత్రమే సరిపోతుందా? తనకు కూడా కాస్తైనా ప్రేమ పుట్టాలి కదా. అట్లీస్ట్ ఒక్కసారైనా తిరిగి చూస్తే అప్పుడు ఆలోచిద్దాం. నిజంగానే చూసేసింది రోయ్. వామ్మో, మనకు కూడా మంచి రోజులు స్టార్ట్ అయిపోయా. కాస్త మీ నెంబర్ ఇస్తారా? తీసుకోండి మేడం. ఆఫ్టర్నూన్ 1:30కి మీరు ఎక్కడుంటారు? మీరు ఎక్కడుంటే అక్కడే. వాట్? అదే మేడం, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను. ఈరోజు ఎలాగైనా తనకు ప్రపోజ్ చేసేయాలి. ఏంటబ్బా తను ఇంకా రావట్లేదే? వస్తుందా రాదా? వచ్చేసింది. బండి దిగే లోపు నా ప్రేమ విషయం చెప్పేయాలి. మేడం మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. అవునా? ఒక్క నిమిషం బండి ఆపండి. ఇందాకేదో అంటున్నారు. ఐ లవ్ యూ మేడం. చెత్త నా కొడక, నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావరా? మీరే కదా మేడం అంత మనీ ఇచ్చారు, పైగా నా నంబర్ కూడా తీసుకున్నారు. నేను ముష్టోళ్ళకు కూడా 500 ఇస్తాను, అలా అని లవ్ చేసినట్టా? అది కాదు మేడం, మీరే చాలా ప్రేమగా మాట్లాడారు కదా. నేను కుక్కలతో కూడా ప్రేమగా మాట్లాడతాను, అలా అని పెళ్లి చేసుకుంటానా? మేడం ప్లీజ్ మేడం అలా అనకండి, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు మేడం. అవునా? నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు? అది 15 to 20K అలా వస్తుంది మేడం. మా ఇంటి వాచ్మెన్కి మేము 25,000 ఇస్తాం. మీలాంటి థర్డ్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. బాగా డబ్బున్న అమ్మాయిని బుట్టలో దింపి మాయ మాటలు చెప్పి లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకుంటారు. ఈ అందం డబ్బు చూసే కదా నీకు ఇంత పొగరు. నిన్ను ఎలా దక్కించుకోవాలో బాగా తెలుసు. బావా బావా ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు పోయే. ఏమైందో చెప్పొచ్చు కదా బావా. ఏమైందంటే మీ బావని ఒకటి చీ కొట్టి చెప్పుతో కొట్టింది. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? యాడికి పోతున్నావు? కాస్త పనుందిలే బావా. నా బావకి ఇంత అవమానం చేస్తుంది, ఈరోజు దాని సంగతి చెప్తా. మళ్ళీ ఎందుకు వచ్చావే? 41 రోజుల్లో మీ బావ నీ వశమైతాడని చెప్పాను కదా. నేను వచ్చింది నా బావ కోసం కాదు, నా బావని ఒకటి చెప్పుతో కొట్టి అవమానించింది, దాని అంతు చూడ్డానికి వచ్చాను. అయితే దాని తల వెంట్రుకలు, కాలి కింద మట్టి, దాని బట్ట తీసుకొని రా. గాయత్రి యాడికి పోతున్నావు? బావా వేరే ఇంట్లో పనికి మాట్లాడుకున్నా పోతానా బావా. రా ఇడుస్తా కూర్చో. బావా ఇంటి దగ్గర ఆపవా? ఇల్లా నేను రా, నువ్వు. ఎందుకు, ఏమైంది? మొన్న నన్ను చీకొట్టి అవమానించిందన్నానా, దాని ఇల్లు అదే. అయితే నా శత్రువు ఇంటికే నేను పనికొచ్చానా? ఉండు మళ్ళీ మాట్లాడతాను. ఎవరు కావాలమ్మా? పనికొచ్చాను మేడం. ఓ రాధపంపన అమ్మాయి నువ్వేనా? సరే లోపల రా. సరేరా. ఆగాగు, నేను స్నానానికి వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా ఇస్తాను. ఇవిగో, ఇవి కూడా వాష్ చేయపో. ఈరోజు దీని కథ ముగిసింది. నువ్వు ఇలాంటోడు అని అనుకోలేదు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిని అలా చేస్తావా? నువ్వు అసలు మనిషివే కాదు, మనిషి రూపంలో ఉన్న మృగాని. నీలాంటి వాడిని ప్రేమించినందుకు నిన్ను కాదు. నాది ఒక బ్రతికేనా? ఇంతకన్నా అవమానం ఇంకేం జరిగింది? నాలాంటి పేదవాళ్ళ కిందకరా ప్రేమ తొక్క. ఎవరబ్బా కొంపదీసి చచ్చిపోయింది? అయ్యో మేడం
అసలు మీరు చావాలనుకోవడం ఏంటండి? లవ్ ఫెయిల్యూర్ నేనైతే. నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? అవునండి. నీ మనసులో ఇంకెవరూ లేరా? మీరు తప్ప ఇంకెవరూ లేరు మేడం. నిన్నెవరూ ప్రేమించలేదా? నన్ను ఎవరు ప్రేమిస్తారు మేడం? నేను నీతో ఉంటే సంతోషంగా ఉంటావా? అంతకన్నా ఈ జీవితానికి ఇంకేం కావాలి? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? మేడం, మీకు అంత పై నుంచి దూకి మతిపోయినట్టుంది. ఇదితో మాట్లాడేస్తున్నారు. ఫస్ట్ పదని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పిచ్చారా, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? పద పెళ్లి చేసుకుందాం. అంటే మీరు నిజంగానే అంటున్నారా? మళ్ళీ మాట తప్పరు కదా? తప్పను. ఒట్టు? ఉమ్. ఎస్ మేడం, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? కట్టు బావా. బావానా? ఏంటి మేడం, మీ బావ గుర్తొచ్చారా? ఎందుకో నిన్నలా పిలవాలనిపించింది. ఇంతకీ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తెలియదు మేడం. పెళ్ళాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు కానీ పెళ్లి చేసుకున్నావు. తీసుకెళ్ళాలబ్బా. నేను వేరే ఇంటికి వాచ్మెన్ గా ఉంటాను మేడం. మా సార్కి చెప్పి అక్కడికి వెళ్దామా? ఇన్నాళ్ళకి నా కళ నెరవేరబోతుంది. తను ఇంకా రాదేంటి? ఎన్నిసార్లు చెప్పానే మా బావ జోలికి రావద్దని. నీ బావ కంటే ముందు నా మొగుడే వీడు నన్ను మోసం చేసినాడే. నేను ఎప్పుడు మోసం చేశానక్క? పోయిన జన్మలో రా అప్పుడే మర్చిపోయినావరా నా కొడక. నాకు నిన్న జరిగిందే గుర్తుండదు, ఇంకా గత జన్మలోది ఏం గుర్తుంటుందక్క? అసలు నీకు ఏం కావాలక్క? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? పోయిన జన్మల్లో నన్ను పెళ్లి చేసుకొని వేరే దాంతో లేచిపోయినావురా నా కొడకా. ఈ జన్మలో నిన్ను వదలను, నన్ను పెళ్లి చేసుకో. చీ, దయ్యాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అసహ్యంగా? అవునా, ఇప్పుడు చేసుకోండి దయ్యాన్నే కదా. అంటే ఈమె మనిషి కాదా? మరి ఎవరు? లోపలుండేది గాయత్రిరా. నువ్వు గాయత్రివా? గాయత్రి, నువ్వు చనిపోయావా? ఇన్నాళ్ళు నువ్వు కనపడపోయేసరికి ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయి సంతోషంగా ఉన్నావు అనుకో. అసలు నువ్వు ఎలా చనిపోయావు? నన్ను క్షమించు బావా. నేను అనుకోకుండా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంట్లోకే పనికి పోయా. నిన్ను అవమానించిందన్న కోపంతో దాన్ని చంపాలనుకున్నా. కానీ ఒకరోజు తను ప్రేమించిన వాడితోనే ఇంట్లో ఉంది. దానికి ఏదో అర్జెంటుగా ఫోన్ వచ్చి వెళ్ళిపోయింది. వాడు తాగిన మత్తులో నన్ను పాడు చేసి చంపేశాడు బావా. అది తెలిసి నీ లవర్ ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే నేను దాని శరీరంలోకి ఆవహించాను. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను బావా. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఏంటి, నేనంటే నీకు ఇష్టమా? మరి నాకెప్పుడు చెప్పలేదే? నీకు ఆ రోజు చెప్పాలనే వచ్చాను బావా. కానీ నీ మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసి నాకు ఆ రోజే చచ్చిపోవాలనిపించింది. కానీ నీకు జరిగిన అవమానం చూసి దాన్ని అంతం చేయాలనుకున్నా. అందుకేనేమో నా జీవితం ఇలా పాడైపోయింది. నీ ప్రేమ నాకు అర్థమైంది గాయత్రి, కానీ నువ్వు చేసేది చాలా పెద్దది. ఇంకొకరి శరీరంలో ఉంటూ నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. నేనేం చేసినా నీకోసమే కదా బావా. నా కోసమే చేసావు, కానీ ఇలాంటి ప్రేమ నాకు వద్దు గాయత్రి. వెళ్ళిపో. నన్ను వెళ్ళిపో అనడానికి నీకు సిగ్గులేదరా? నా జీవితాన్ని నాశనం చేసిన నేను ఎలా వదులుతా? వాడి రక్తం కళ్ళ చూసేదాకా నేను వెళ్ళే ప్రసక్తే లేదు. మర్యాదగా చెప్తే నువ్వు వదులు వినవా? బావా, లేకుంటే నిన్ను చంపేస్తా. అందుకే ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదు. ప్రేమించిన అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది అనుకునే లోపే నాకు అందనంత దూరం వెళ్ళిపోయింది. హే, నేను ఇప్పుడే కదా పాతి పెట్టాను. ఎవడ్రా నువ్వు? నన్ను పాతి పెట్టడం ఏంటి? అంటే మీరు సమీరా కాదా? రేయ్, తను సమీర, నేను సానియా. అయినా మా అక్క నీకెలా తెలుసు? అంటే మీరు ట్విన్సా? అవును, మా అక్క మీకు తెలుసా? తను చనిపోయిన విషయం కూడా మీకు తెలియదా? చనిపోయిందా? ఇప్పుడే తనని పాతి పెట్టేసి వస్తున్నా. అవునా, నీకు మా అక్క ఎలా తెలుసు? తనని నేను పెళ్లి చేసుకున్నా. అదేంటి, తను వేరే వాళ్ళని కదా లవ్ చేసింది? అదంతా చాలా పెద్ద కథ. అలా తను అప్పటికే చనిపోయిన విషయం తెలియక నేను తనని పెళ్లి చేసుకున్నాను. మా అక్క అంటే మీకు అంత ఇష్టమా? తనంటే నాకు ప్రాణం. తను నా సొంతం అనుకున్నా, కానీ ఎప్పటికీ అందనంత దూరం వెళ్ళిపోయింది. తను నిజంగా ఇంత మంచివాడా? ఒకవేళ మా అక్క బతుకుంటే చాలా అదృష్టవంతురాలు. నేనెందుకు అదృష్టవంతురాలు కాకూడదు? ప్రేమిస్తే ఇలాంటి వాడినే ప్రేమించాలి. మా అక్కని ఇంకా ప్రేమిస్తున్నాడా? అంటే మా అక్క రూపంలో ఉన్న నన్ను కూడా ఖచ్చితంగా ప్రేమిస్తాడా? ఇప్పుడున్నానేంటి? అయ్యో, ఏయ్, నీకన్నా పిచ్చా? నన్నెందుకు తీసుకొచ్చావు?
మీ అక్కని మర్చిపోలేకపోతున్నా. నిన్ను చూస్తుంటే తనను చూసినట్టే ఉంది, అందుకే తీసుకొచ్చేసా. నేను ఎంత మర్చిపోవాలనుకున్నా ఈ రూపాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నా. నేను చేస్తుంది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నిన్ను మాత్రం వదులుకోలేను. వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? వీడు ఇంకా చాలా మంచోళ్లే, ప్రేమిద్దాం అనుకున్నా. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? నన్ను క్షమించు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాతోనే ఉండాలి. అసలు నీకేం కావాలి? నా శరీరమా? నాకు ఆ ఉద్దేశమే ఉంటే నువ్వు ఇలా నాతో మాట్లాడేదానివే కాదు. నాకు ఈ రూపం మాత్రమే కావాలి. వీడు మంచోడా లేదా పిచ్చోడా? ఏదేమైనా వీడి ప్రేమ మాత్రం నాకు కావాలి. నాకు చేతులు నొప్పి పెడుతున్నాయి, కట్లు ఇప్పుతావా లేదా? అయ్యో సారీ అండి. అయినా నేనేంటి ఇంత వరెస్ట్గా బిహేవ్ చేస్తున్నా? ఒక అమ్మాయి కోసం ఇంకో అమ్మాయిని హింసించేంత హీన స్థితికి దిగజారిపోయాను. చా, నాకు నీతో ఉండేది ఇష్టం లేదు. నన్ను ఇష్టపడితే ఆశ్చర్యపోవాలి, కానీ నన్ను చీకొట్టడం నీ నాకేమో. పేరేంటి? సందీప్. పోనీ నీతో ఉంటే సంతోషంగా ఉంటావా? ఏమన్నావు? నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా? బావా, నన్ను చంపినోన్ని వదిలేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావా? అలా ఎలా వదిలేస్తాననుకున్నావు గాయత్రి? నిన్ను ఇలా చేసిన వాడిని అంతం చేసే వరకు నేను నిద్రపోను గాయత్రి. మీ అక్కలెవరిని నువ్వు చూస్తే గుర్తుపడతావా? ఆ, మనం ఒకటే కంటే ముందు ఇంకో పని చేయాలి. ఏంటది? చెప్తా పద. ఒకటి పట్టి రా రొమ్మెత్తి పెట్టి పండెత్తి పట్టరా ఒకటి పట్టి రా దండెత్తి కొట్టరా ఆది జ్వాల. ఇప్పుడు చెప్పు, నాతో ఉంటావా? చచ్చినా బతికినా నీతోనే. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? నా ఫ్యామిలీలో ఒకరు చేతబడికి గురై మరణించారు. అలా ఇంకెవరికి జరగకూడదని నేను తాంత్రిక విద్యలు నేర్చుకున్నాను. కానీ నేను ఎప్పుడూ నా విద్యను చెడుకు ఉపయోగించలేదు. ఇంకో విషయం, నేను చాలా పూర్. నువ్వు నాతో ఉంటే కష్టాలు కూడా నీతో ఉంటాయి. ఆ కష్టాలైనా నాతో ఉంటావు, అది చాలు నాకు. నీకో విషయం చెప్పాలి. ఏంటది? నేను నిన్ను ముందే ప్రేమించాను. అవునా? మరి ఆ రోజు నా చెంప పగలగొట్టావు. అప్పటి నుంచే ప్రేమించడం స్టార్ట్ చేశా. నిజమా? అయితే నేను అనవసరంగా ఎత్తుకొచ్చానా? సానియా, హెడ్ఏక్గా ఉంది, కాస్త టీ పెట్టవా? టీయా? ఓకే. ఏ సిరి, హౌ టు మేక్ టీ? టీ ఎలా ఉంది? ఏంటిది టీయా? నాకు వంట రాదు. అవునా? నువ్వేం బాధపడకు, నేనున్నాగా. నిన్ను చూస్తుంటే మీ అక్కని మర్చిపోయేలా ఉన్నా, కానీ మీ అక్కని అంత మంచిది కాదు. తనకి చాలా పొగరు. అబ్బా, నన్ను ప్రేమించి నా చెల్లిని బుట్టలో వేసిందే కాక నా గురించే తప్పుగా మాట్లాడతావా దాని దగ్గర? ఏ సమీరా, నువ్వు మళ్ళీ వచ్చావా? ఎందుకు? నీళ్ళెవరిని చంపానన్న కోపంతో వచ్చావా? తను నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. ఏ ఛీ, వాడు చస్తే మొదటిగా ఆనందపడే వ్యక్తి నేనే. మరి ఇంకెందుకు వచ్చావు? నాకు దక్కాల్సిన ప్రేమ దానికి దక్కుతుంటే తట్టుకోలేకపోతున్నా. ఏం మీరు వంట చేశారా? నీకు ఎలాగూ రాదుగా, అందుకే నేనే చేశా. ఏమైందిరా అలా ఉన్నావు? చిన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది. ఇక నుంచి నీకు అన్నీ నేనే. మీలాంటి వాళ్ళు దొరకడం నిజంగా నా అదృష్టం. నేను ఉంటుంది తనతో అయినా ప్రేమిస్తుంది నిన్నే సమీరా. నిజంగా నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? అవును సమీరా. సమీరా ఏంటి? నేను సానియాని. ఏ సారీ. అంటే నువ్వు మా అక్కని ఇంకా ప్రేమిస్తున్నావా? కంగారులో సానియా అనబోయి సమీరా అనేసాను. సానియా, నాకు నిజంగా నువ్వు అంటే ఇష్టం. ఏ సానియా, ఆగు ఒక్క నిమిషం. అయ్యో, అనవసరం బుక్ అయిపోయానే.